రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయంలో భోగి పండుగను పురస్కరించుకుని గోదా కళ్యాణం పిల్లలకు భోగిపళ్ల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు దివి శ్రీనివాస ఆచార్యులు తెలిపారు. గోదా కళ్యాణంలో భాగంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని 10 సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పండ్లు పోసి అర్చకులు ఆశీర్వాదం అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో దివి రాజశేఖర్, దివి సతీశేఖర్ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. లో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల రోజుల ధనుర్మాస సందర్భంగా గోదాదేవితో పూజలు జరిగినాయి. ఈ రోజున కళ్యాణం కాబట్టి కళ్యాణం చేయిస్తున్నాము. దాని సందర్భంగా రాజరాజేశ్వరి నిత్యనికేతన్ వారితో ఈ నృత్య బృందం భరతనాట్యం ప్రోగ్రాం జరిగింది. తర్వాత కళ్యాణము, తర్వాత భోగిపళ్ళ కార్యక్రమం చిన్నపిల్లలకి ఉంటుంది. మీరందరు భక్తులందరూ వచ్చి వీక్షించబడతారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గుడిలో ధనుర్మాస మహోత్సవాలందు ఆచార్య వారి సమక్షంలో భోగిపళ్ళు కార్యక్రమం, భరతనాట్య కార్యక్రమము, గోదా కళ్యాణము జరుపుకుంటుంది. ఈ నెల రోజులు కూడా అమ్మవారికి గోదా కళ్యాణం, అమ్మవారికి అష్టోత్తర పూజలు జరుగుతూ తీర్థప్రసాదాలు అందజేయటం జరిగినది. శ్రీనివాసాచార్య గారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి కూచిపూడి నృత్య కళానికేతన్ శ్రీ రాజరాజేశ్వరి కూచిపూడి నృత్య కళానికేతన్ వాళ్ళు హేమాద్రి వైష్ణోదేవి శిశు బృందం